దానికన్నా మంచిది నువ్వే వెళ్ళరా. వెళ్ళొచ్చు, కానీ రేపు మావిడ బర్త్డేరా. నేను అక్కడ దగ్గర లేకపోతే అది నా డెత్ డే అయిపోతుంది. అది కదరా, ఈ సంగతి మావిడికి తెలిసిందనుకో నాకు విడాకుల డే అయిపోతుంది. నేను వెళ్ళను. అది కదా. సరే, అక్కడ నోటుకొచ్చినట్టు వాకు వాళ్ళు ఏం అడిగినా పెద ఒప్పుకోవడం అనంతే. ఏమిటి ఇక్కడ కదా అక్కడ. మా అమ్మాయి సరళ, ఏమైనా అడగాలంటే అడుగు బాబు, అడుగు. అక్కడ నోటుకొచ్చినట్టు వాక్కు వాళ్ళు ఏం అడిగినా పెద ఒప్పుకోవడం అనంతే. అడుగు బాబు, మొహమాట పడకు. ఏం బాబు, బాత్రూమ్కి వెళ్ళాలా? ఏమండి ఇలా రండి. ఏమిటి? అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ మగవాడేమోనండి. ఈ విషయం వాళ్ళు నాకు చెప్పలేదే, అయినా అతన్ని అడుగుతానుండు. ఏం బాబు, నీకు మాటలు రావా? ఇంతకీ నువ్వు మూగవాడివా? మౌనం రవుతామటే. అమ్మాయి నచ్చిందా బాబు? చాలా సంతోషం బాబు. మిగతా విషయాలు నాన్నగారితో మాట్లాడతాను బాబు. పాప్స్, ఏంటి బాబు? స్వామి బొకే తీసుకొచ్చిస్తాడు. ఇవాళ రాధమ్మ గారు బర్త్డే అట. పైకి తీసుకొని నేను ఇచ్చానని చెప్పు. అలాగే బాబు. ఏమండి ఏమండి, ఏమిటో ఏబిసిడి అప్ప. ఈ రోజు నా పుట్టినరోజని కిందంట అంటే ఈ చీర పెట్టారు. ఈ చీరలో నేను ఎలా ఉన్నానో చెప్పండి. చీరలో ఎట్టా ఉన్నావు? ఒంటి మీద చీర ఉంటే నాకెట్టా తెలుస్తుంది? చీర పేసి చెప్తాను. అమ్మగారు, అమ్మగారు, కిట్టయ్య గారి ఇదేనా అండి? అవును. దండాలండి. నేను కిట్టయ్య గారి కోళ్ల ఫారంలో కోళ్ళకి మేతేసే ఉండండి. ఇవాళ ఆరు భార్య గురి పుట్టినరోజు అండి కదండి. మొక్కజొన్న పొత్తులు బెల్లం పాకం పట్టమని పురమాయించారండి. ఇగోనండి. అలాగే వస్తానండి. అబ్బా, అడగకుండానే కిసింగ్ చేస్తాను ఏంటి? అబ్బా, నేనంటే మీకు ఎంత ప్రేమండి. ఈ రోజు నా పుట్టినరోజని ప్రత్యేకంగా మొక్కజొన్న పొత్తులు బెల్లం పాకం తెప్పించారా? ఆ బెల్లం పాకంలో గారెలు ఎదుగుతుంటే సంసారం చేసిన సుఖంగా ఉంటుంది తెలుసా? ఇదిగో నువ్వు గారెలు ఉండు, మన ఇద్దరు మధ్యాహ్నం సినిమాకి వెళ్దాం. అక్కడ ఇంటర్వెల్లో నేను నీకు పొత్తులు ఎడతా, నువ్వు బెల్లం పాకంలో గారెద్ది నాకెట్టు. ఏబిసిడి ఎఫ్. సినిమాకి వద్దు గానీ ఏం చక్క మన కోళ్ల ఫారంకి వెళ్దామండి. వెళ్ళొచ్చు గాని కోళ్ళ ఫారాలు ఎక్కడుంటాయి నాకు తెలియదే. ఏమిటి, మన కోళ్ల ఫారం ఎక్కడుందో మీకు తెలీదా? మన కోళ్ళపామ? ఈ భూమి మన కోళ్ళపాము కదా, మన కోళ్ళపాము ఉంది కదా, ఎవరు లేదండి. వెళ్దాం పద. ఇగో నువ్వు గారెలుండు, నేను పొత్తులు కలుపుతాను. అలాగే. ఇదేవత్తి పానకంలో పొత్తు వచ్చి పానకంలో పొడక. వస్తున్నా. అమ్మగారు, ఈ ఆడ మీకు పుట్టినరోజంటగా మా విజయబాబు గారు మీకు ఇది ఇమ్మన్నారు. నా పిల్లానికి పూలు అమ్ముతాడు. పెచ్చ పెచ్చగా ఉందా? ఇలాంటి వేసాలు వేసాయంటే సీరత్తాలు చెప్పిన ఆయల్ని పాతలకే. అందుకే చెప్పేది, ఈ కొంప ఖాళీ చేసేద్దామని. ఇవాళ పూలు అంపాడు, రేపు నిరోధం ప్యాకెట్లు అమ్మినా అమ్ముతాడు. పుట్టినరోజు నాడు బొకే పంపడంలో తప్పులేదండి. ఇది తప్పలేదా? ఎల్లవా ఏబిసిడి అప్ప. మీరేంటి చెప్తారు, రండి. ఇదే మన కోళ్ళపాము అయి ఉంటుంది. ఇదే అయ్యి ఉండడం ఏమిటి? అదే ఇదే మన కోళ్ళపాము. అదిగో మన నౌకరు కోళ్ళ పంట చెప్తుంటాడు. ఈ కోళ్ళ ఫాంక్ ఓనర్ని, 4 హోటల్స్ ప్రొపరేటర్ని, నన్ను కోడి పెట్టలు తీసి ఇది ఉంచు. సరదాగా ఓ 3 నిమిషాలు పాట పాడుకుని వెళ్ళిపోతాం. కాబట్టి నువ్వు కూడా వచ్చి బాబు గారు. బావగారు మీరా? నమస్కారం. రండి 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 రండి. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చింది కదా, మీకు మాకు అనువైన ముహూర్తం పెట్టుకుందామని వచ్చాను. మా అబ్బాయి మీ అమ్మాయి నచ్చిందని చెప్పాడా? అవును బావు గారు. అమ్మాయి నచ్చిందా అంటే అన్నాడు. చెప్పలేదా? చస్తే చెప్పడు. చెప్పాడు చెప్పాడు. పిలుచుకొస్తా. విజయ్, దొంగ, నువ్వు వాళ్ళతో అన్న సంగతి నాకు చెప్పలేదరా? నేను అంటూ ఏంటి? అదేరా, నేను పెళ్లి చూపులకు వెళ్ళావా? నేను ఎక్కడ పెళ్లి చూపులకు వెళ్ళాను? కోళ్ళపాముకి వెళ్ళాను. కోళ్ళఫారంకి వెళ్ళటం ఏమిట్రా? పెళ్లి చూపులకు వెళ్తాను. అదే, నేను పెళ్లి చూపులకు వెళ్ళాను. పై పోటీ కంటే కోళ్ళపాముకి వెళ్ళాడు. అయితే ఏమిటంట? నీ కాబోయే మామగారు మాట్లాడుకోవడానికి వచ్చారయ్యా, త్వరగా రా. అలాగే, నువ్వు వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను. త్వరగా రా. అయ్యి బాబు, ఈ సుధగాడు నా కొంప ముంచేశాడు.
అర్జెంట్కి వెళ్ళి వాడిని పట్టకపోతే నా నాటకం బయటపడిపోతుంది. గుడ్ మార్నింగ్. అరే ఏ మాటగా మాట చెప్పాలి. చాలా బాగా చూసుకున్నారా? పెళ్లి చూపులకి వెళ్ళి ఏం చేసి వచ్చారా? ఏం చేసి వచ్చాను? పెద విప్పి మాట్లాడొద్దనో మాట్లాడలేదు. ఆ అమ్మాయి నచ్చిందని చెప్పా. ఆ కోత కోసం కొంకెవరు? అమ్మాయి నచ్చిందా అన్నారు. అన్నాను. కొంప ముంచావు. ఏమైంది? వాళ్ళు ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చారు. పెళ్లి చూపులకు వెళ్ళింది నేను కాదని తెలిస్తే నా రహస్యం అంతా బయటపడిపోతుంది. అయితే నన్ను ఏం చేయమంటావు? అలా. ఇంతేగా డన్. ఓహో ఆ ముహూర్తమే బ్రహ్మాండంగా ఉందండి. అదే ఖాయం చేసుకుందాం. అలాగే మీ వాడు ఇంకా రాలేదేంటండి? అవును విజయ్ ఇంకా రాలేదేమిటి? నానా విజయ్ లోపల ఏం చేస్తున్నావయ్యా? త్వరగా రా. నమస్కారం అండి. నమస్కారం. రా విజయ్. ఎంతసేపు అయింది వచ్చి? పావు గంట అయింది. అదేమిటి విజయ్, మీ నాన్నగారు నువ్వు లోపల స్నానం చేస్తున్నావన్నారు, నువ్వేం బయట నుంచి వస్తున్నావేటి? స్నానం చేస్తున్నానని చెప్పారా? నాన్నగారు అంతేలేండి, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న విషయాల్లో సరదాగా అబద్ధాలు ఆడిస్తుంటారు. ఏరా ఎంతసేపు? వస్తున్నాను ఉండు. త్వరగా తెములు. అలాగే. అవతల పెద్ద మనుషులు వెయిట్ చేస్తున్నారు. ఆ. సుధాకర్ గారు ఏం చేస్తున్నాడు అక్కడ? కాఫీ పంపిస్తాను. ఏమిటో నీ చేదస్తాం బావగారు. అసలే కుర్రతనం, దానికి తోడు పెళ్లి కొడుకు మంచి ముస్తాబు అవుతున్నాడు. బట్టలు వేసుకుంటున్నాడు, వస్తాడు. బావగారికి ఇంకా చిలిపితనం పోలేదు. బట్టలు వేసుకుంటున్నాడని చెప్పడంలో చిలిపితనం ఏముందబ్బా? బహుశా వాళ్ళు ఉళ్ళంతేనేమో. ఏమండి? ఆ, ఇప్పుడే వస్తా. లైఫ్ పార్ట్నర్ పిలుస్తుంది, వస్తున్నా. హలో, మీరే కదా విజయ్ కాబోయే మావగారు? అవునండి. నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు సుధాకర్. మీ కాబోయే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ని. అలాగా? ఏమేవు బావగారు సరసం ఆడుతున్నారు, నేను చిలిపిత. నువ్వా బాబు? ఎప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. స్వామి ఇచ్చారమ్మా? ఈ కాఫీ తీసుకెళ్ళి. అయ్యో ఆంటీ, వాడితో పంపిస్తే బాగుండదు, నేను తీసుకెళ్ళిస్తాను. అలాగే బాబు. కాఫీ వెళ్ళి అరగంట అయింది. హలో సుధా, ఎప్పుడొచ్చావు? హలో విజయ్, నేను ఇప్పుడే వచ్చాను. అదేంటి అల్లుడు గారు మీరు తెచ్చారు? కాబోయే మామగారికి మాత్రం మర్యాద చెబితే బాగుండదని. నాకు ఇలాంటి అల్లుడే కావాలయ్యా. సార్, మీరు నా దీపం ఆరిపోయింది అనే సినిమా చూసారా? లేదు. మంచిది, ఇప్పుడే వస్తాను. భలే విచిత్రమైన ఫ్రెండ్ దొరికాడయ్యా నీకు. మామగారికి వక్పడే. తీసుకురా తీసుకురా. ఏం బావగారు, ఏమంటున్నాడు అల్లుడు? మీరే అడగండి. ఒక్కబడి కోసం వెళ్ళాడు కదా, రానండి అడుగుదాం. మీరు చిలిపి అనుకున్నాను కానీ మరీ ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారనుకోలేదండి. బాబు ఏంటంకల్? ఏంటయ్యేది? పెళ్లి కొడుకుతండి నన్ను పట్టుకుని అట్ట మాట్లాడతాడు. ఆయనకి కొంచెం మతి స్థిమితం లేదట, విజయ్ చెప్పాడు. అలాగా? అందుకే పాపం ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. అంతే, నేను ఇప్పుడే వస్తాను. వక్పడే. నీకు పెళ్ళైందా బాబు? అదేమిటండి, ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చి పెళ్లి కొడుకులు చూసి నీకు పెళ్ళైందా అని అడుగుతాడేమిటి? పాపం ఆయనకి మతి స్థిమితం లేదుట. అయ్యో పాపం. బావగారు, మీరు ఒక్కసారి డాక్టర్ చూపించుకోండి. నేనెందుకు డాక్టర్కి చూపించుకోవాలి? అవునండి, ఇంకా ముదరలేదు కదా. ముదరడం ఏమిటండి? ఏమిటో సర్లేండి, ఆ ముహూర్తానికే ఖాయం చేసుకుందాం. అలాగే బావగారు, మీరు కొంచెం చిలిపితనం తగ్గించుకోవాలి. అలాగే మీరు మాత్రం ఒక్కసారి డాక్టర్ చూపించుకోవాలి. నేనెందుకండి డాక్టర్కి చూపించటం? నాకేమైనా జబ్బా? మరి నాకు జబ్బా? అబ్బే, జబ్బేం కాదండి. మీరు ఎప్పటి నుంచి హైరాణ పడితే పెళ్లిలో అడ్డం పడిపోతారని ఆయన భయం, అంతే కదా? కరెక్ట్. సరే వస్తాను బావగారు. వస్తానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. రాత్రిపూట పడుకునే ముందు పాలు తాగుతూ ఉండు. అలాగేనండి. అన్నట్టు బాబు, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే. పిచ్చి మాలోకం. అవును. పెళ్లి కొడుకును పట్టుకుని బాబు నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి అని అడుగుతాడు.